అండి, నేను మీ కస్తూరి. ఈ రోజు మనం అనంతపురంలో ఉన్నటువంటి టైటానిక్ షిప్ దగ్గర అయితే ఉన్నామండి. ముఖ్యంగా మనమైతే టైటానిక్ షిప్ గురించి సినిమాల్లో చూడడం వినడం తప్ప స్వయంగా అయితే మనం చూడడం అయితే ఎప్పుడైతే జరగలేదు. కానీ ఈ రోజు టైటానిక్ షిప్ లోపల ఏమేమి ఉంటాయి, ఎలా ఉంటుంది అనేది మన అనంతపురంలోకి అయితే తీసుకొని వచ్చేసారు భారతీయ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్. మొట్టమొదటిసారిగా మన అనంతపురానికి అయితే తీసుకొచ్చేసారండి టైటానిక్ మ్యూజియం. ఈ టైటానిక్ అందాలు మనం లోపలికి వెళ్ళి చూద్దామా? ఈ టైటానిక్ షిప్ గురించి మనం తెలుసుకున్నామా? ఈ టైటానిక్ ఎలా మునిగిపోయింది, ఈ టైటానిక్ లోపల ఎవరెవరు ఉన్నారు, ఈ టైటానిక్ లోపల ఎలాంటి అందాలు ఉన్నాయి అనేది ప్రత్యేకంగా ఇక్కడైతే అందంగా అయితే తీర్చిదిద్దారంటండి. ఒకసారి మనమైతే లోపలికి వెళ్ళి చూసేద్దాం టైటానిక్ యొక్క అందాల్ని. మరి అడ్రస్ ఎక్కడ అనుకుంటున్నారా? మార్కెట్ యార్డ్ దగ్గర గుత్తి రోడ్లు అయితే ఉంటుందండి. ప్రతి ఒక్కరు కూడా రావాల్సిన ప్రదేశం అండి. ఎందుకంటే టైటానిక్ షిప్ మనం ఎప్పుడు చూడలేదు కదా, కానీ ఇప్పుడు మనం స్వయంగా చూసే అవకాశం వచ్చింది. మరి అయితే ఈ అవకాశాన్ని వదులుకుంటామా? అయితే ప్రతి ఒక్కరు వచ్చేసండి. ఇప్పుడైతే నేను లోపలికి వెళ్ళి అయితే చూడబోతున్నాను. నేను చూడడమే కాదండి, మీకు కూడా చూపిస్తాను. వచ్చేసేయండి. నిజంగా అండి, చాలా అంటే చాలా బాగుంది. ఎంట్రీనే ఇలా ఉంటే ఇంకా లోపల ఎలా ఉందో ఒకసారి చూసేద్దామా? అయితే వచ్చేసేయండి. హాయ్ జాక్. చూసినది ఇక్కడైతే జాక్ అయితే ఉన్నాడండి. ఒకసారి చూసేయండి. ఇటువైపు చూడండి, టైటానిక్ క్వీన్ అయితే ఉందండి. టైటానిక్ క్వీనే కాదు, మన టైటానిక్ సంబంధించిన ప్రతి ఒక్కరి ఫొటోస్ అయితే ఇక్కడ ఉన్నాయి. చాలా అంటే చాలా అందంగా అయితే తీర్చిదిద్దారండి. ఒకసారి అయితే చూసేయండి. చూస్తున్నారు కదా, జాక్ టైటానిక్ క్వీనే కాకుండా టైటానిక్ షిప్ లో ఉన్నటువంటి క్యారెక్టర్లు మొత్తం అయితే ఇక్కడ ఉన్నారండి. చూసేయండి, ఎంతమంది ఫొటోస్ అయితే ఇక్కడ ఉన్నాయండి. ఎంత అందంగా అయితే తీర్చిదిద్దారండి. నిజంగా అంటే నాకైతే టైటానిక్ షిప్ లో ఉన్నట్టయితే అనిపిస్తుందండి. చాలా అంటే చాలా అందంగా ఉంది. ఒకసారి మీరే చూసేయండి. నేను టైటానిక్ షిప్ అయితే ఎక్కలేదు, కానీ నాకైతే నిజంగా అంటే నిజంగా టైటానిక్ షిప్ లో అయితే ఉన్నట్టయితే ఉందండి. ఏంటి, నేను ఒక్కదాన్నే చూడాలా? మీరు కూడా వచ్చేసేయండి, ఈ అందాలన్నీ చూసేయండి. చూస్తున్నారు కదా ఎంత అందంగా అయితే ఉన్నాయో. ఒకసారి చూడండి. టైటానిక్ షిప్ అయితే మనం ఎప్పుడైనా చూసామా? లేదు కదా, కానీ ఇక్కడికి వస్తే మనం నిజంగా టైటానిక్ షిప్ లో అయితే ఉన్నట్టుందండి. వావ్, ఎంత అందంగా ఉందో చూసారా? చాలా అంటే చాలా బాగుందండి. నిజంగా మనం ఒక రాజ్మహల్లో ఉన్నట్టయితే నాకైతే అనిపిస్తుందండి. చూసారు కదా, ఈ కోట అయితే మీకు గుర్తుకుందా? టైటానిక్ షిప్ లో ఈ మహల్ అయితే మీకు గుర్తుకుందా? టైటానిక్ మూవీ చూసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా గుర్తుండిపోయే సీన్ అండి అది. ఏంటంటే హీరో హీరోయిన్ కలిసి ఇద్దరు డాన్స్ చేసిన సీన్ అయితే గుర్తుందా? మూవీ చూసిన వాళ్ళకైతే తప్పకుండా గుర్తుంటుంది. ఒకసారి చూసేయండి. మనకు నిజంగా అయితే టైటానిక్ షిప్ లో ఉన్నటువంటి ఆ కోటలాగే నేనైతే ఫీల్ అవుతున్నానండి. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉందండి. చూసారు కదా టైటానిక్ షిప్ యొక్క అందాలని. నేను చూసిన మాటలు అయితే మీకు చెప్పాను, కానీ మన అనంతపురం ప్రజలైతే చాలా మంది అయితే ఈ టైటానిక్ షిప్ చూడడానికి అయితే వచ్చేసారండి. మరి వాళ్ళ మాటల్లో తెలుసుకున్నామా టైటానిక్ షిప్ ఎలా ఉందో? ఇక్కడికైతే టైటానిక్ షిప్ చూడడానికి అయితే వచ్చారు కదండి మన అనంతపురం నుంచి. వారితో అయితే మనం ఉన్నాము, వాళ్ళ మాటల్లో మనం తెలుసుకున్నాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. పేరు మేడం? కృష్ణకుమారి. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? అనంతపురంలో. మేడం ఎలా ఉంది మేడం టైటానిక్ షిప్? చాలా బాగుందండి, చాలా థ్రిల్లింగ్ గా ఉంది. మీ ఫ్యామిలీతో వచ్చారా మేడం? అవునండి, ఫ్యామిలీతో వచ్చి. మీరు చెప్పండి ఎలా ఉంది? టైటానిక్ షిప్ గుర్తొచ్చిందండి చూస్తా అంటే. టైటానిక్ మూవీ చూసారా? చూసానండి. ఈ మహల్ చూస్తుంటే మీకు ఏం గుర్తుకొస్తుంది? అచ్చం అట్లానే ఉంది, అట్లే చూసినట్టుంది. మూవీలో ఎట్లుందో సేమ్ అట్లే ఉందండి. మీరైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ. మీ ఫ్రెండ్స్ తో మళ్ళీ వస్తారా? తప్పకుండా వస్తాము. చూస్తున్నారు కదా
ఫ్యామిలీలు మొత్తం వచ్చి ఎలా ఫొటోస్ అయితే దిగుతున్నారో చాలా ఆనందంగా అయితే వాళ్ళు ఫొటోస్ అయితే దిగడం అయితే మనం చూస్తున్నామండి. ఒకసారి చూసేయండి. చూసారా, టైటానిక్ షిప్ స్వయంగా చూడలేని వారు ఈ రోజు మన అనంతపురానికే టైటానిక్ షిప్ వచ్చిందనుకో అన్నట్టుగా ప్రతి ఒక్కరు వచ్చి ఫ్యామిలీ మొత్తం వచ్చి అయితే టైటానిక్ షిప్ అయితే చూడడం అయితే జరుగుతుందండి. ఓకే, చూసారు కదా రాజ్ మహల్ లో డైనింగ్ టేబుల్ అండి. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా ఎంత అందంగా చిత్రీకరించారంటే మీరే చూసేయండి. టైటానిక్ షిప్ లో మనకి ఎలా ఉంటుందో మనకైతే తెలియదు, టీవీలో చూడడం తప్ప స్వయంగా అయితే మనం చూడలేదు. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే మీకే తెలుస్తుంది టైటానిక్ షిప్ ఇలా ఉంటుందా, దీని లోపల ఇన్ని అందాలు ఉంటాయా అని చెప్పేసి మేమైతే చూసి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నామండి. మీరు కూడా వచ్చేసేయండి టైటానిక్ షిప్ కి. ఎక్కడ అనుకుంటున్నారా? మన అనంతపురంలో. ఇక్కడ ఒక చిన్న బుడ్డోడు అయితే ఉన్నాడండి. వీని మాటల్లో మనం అయితే తెలుసుకున్నాం ఎలా ఉందనేసి. హాయ్ నాన్న. ఆంటీ ఏం పేరు నీ పేరు? జే లికేష్ గౌతమ్. వికేష్ గౌతమ్. ఏం చదువుతున్నావు? ఇప్పుడు 6th కి పోతా ఆంటీ. 6th పోతావా? ఎలా ఉంది టైటానిక్? చాలా బాగుంది. నేనైతే సినిమాలో అయితే చూడలేదు కానీ ఇక్కడికి వచ్చాక రియల్ గా టైటానిక్ లో ఉన్నట్టే ఉంది. చాలా బాగుందండి. చాలా బాగుందా? ఫస్ట్ నువ్వు ఎంట్రీ నుంచి చూసావా? చూసానండి. మూవీస్ లో చూసావా టైటానిక్ షిప్ గురించి? లేదంటే చూడలేదు. చూడలేదా? ఇప్పుడే ఫస్ట్ టైం చూడడము. ఎలా ఉంది? చాలా బాగుందండి. చాలా బాగుందా? ఇక్కడ టైటానిక్ షిప్ చూడడానికి అయితే ఒక ఫ్యామిలీ అయితే వచ్చేసిందండి. వాళ్ళ మాటలు అయితే మనం తెలుసుకున్నాం ఎలా ఉంది అనేసి. సార్ నమస్తే సార్. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. మీ పేరు సార్? రాజు మేడం. రాజు సార్. మీ ఫ్యామిలీతో వచ్చారా సార్? ఫ్యామిలీతో వచ్చాను మేడం. పిల్లలు చూసారు టైటానిక్ షిప్? మేడం చూసినాం మేడం. యాక్చువల్ గా మేము 2020లో డిగ్రీ చదివేటప్పుడు రిలీజ్ అయింది. సో సినిమా అనుభూతి కంటే ప్రత్యేకంగా ఈ సెట్ చూస్తుంటే ఆ టైటానిక్ షిప్ లోనే ప్రయాణించినట్లు ఉంది మేడం. ఆ అనుభూతిని పొందుతున్నాం. ఎలిజబెత్ రాణి పక్కన, హీరో పక్కన, అక్కడ డైనింగ్ టేబుల్ పక్కన. సో మనమే దీంట్లో ప్రవేశించి షిప్లోకి అలాంటి అనుభూతిని మళ్ళా మీరైతే అనుభూతి చెందారంటారు. మనము నిజంగా టైటానిక్ షిప్ అయితే చూడలేదు, కానీ ఈ రోజు ఇక్కడ ఉన్న మనం అద్భుతాలు చూస్తుంటే మనకైతే నిజమా అనిపిస్తుంది. నిజంగానే ఇలా ఉంటుందా అనిపిస్తున్నట్లయితే ఉంది. మీరు టైటానిక్ మూవీ చూసారా సార్? టైటానిక్ చూసినాం కానీ మతికిలేదు మేడం. దాదాపు 2020లో రిలీజ్ అయింది. ఇప్పుడు అంటే 26 ఏళ్ళు. నిజంగా టైటానిక్ షిప్ లో మనకి ఎలా అనిపిస్తుంది? ఇక్కడ కూడా అలా ఉంది. అలాగే ఉంది మేడం, ప్రత్యేకంగా అలాగనే ఉంది. టైటానిక్ షిప్ గురించి విన్నారా? విన్నారు, మూవీ చూసారు. ఇప్పుడు స్వయంగా టైటానిక్ షిప్ లో ఉన్నట్టయితే మనకు అనిపిస్తుంది. అనుభూతిని పొందుతున్నాం మేడం, పిల్లలతో, అది ఫ్యామిలీతో. మేడం మీరు చెప్పండి మేడం ఎలా ఉంది? We are so excited for this. Actually, టైటానిక్ షిప్ మూవీ చూసాను, నేను చాలా సార్లు చూసాను. అయితే అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు నిజంగానే టైటానిక్ షిప్ లో ఉన్నట్లు ఇది మన అనంతపూర్ లో ఈ విధంగా అసలు ఇంత పెద్ద ప్లాన్ చేసి ఇదంతా అసలు చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయినాం. మా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మోర్ దాన్ ఇక్కడ ఉంది అనమాట. సో చాలా అంటే చాలా బాగుంది. అదర్వైజ్ ఇంకా రిమైనింగ్ గా మిగతాది ఇంకా కొంచెం ఉంది, అది కూడా చూస్తే వీఆర్ కంప్లీటెడ్. అంటే టైటానిక్ షిప్ లో మేము ఉన్నట్టే ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ. చూసారా ఎంత అద్భుతంగా ఉందండి. పాలరాతితో కట్టినట్లయితే ఉందండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉందండి. చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో. నాకైతే టైటానిక్ షిప్ లో అయితే ప్రయాణిస్తున్నట్లయితే అనిపిస్తుందండి. ఆ అనుభూతి అయితే నేనైతే ఫీల్ అవుతున్నాను. మరి మీరు కూడా వచ్చేసేయండి. చూస్తున్నారు కదండి, చిన్న పెద్ద అని లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ టైటానిక్ షిప్ చూడడానికి అయితే వచ్చేసండి. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో కలిసి అయితే వచ్చి చూస్తున్నారండి. ఎంత హ్యాపీగా వచ్చేసి ఫొటోస్ కావచ్చు అన్ని దిగుతున్నారండి. ఎలాగో మనం టైటానిక్ షిప్ అయితే చూడలేదు, కనీసం ఇలా అయినా తృప్తి పడదామని చెప్పేసి వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అది కూడా మన అనంతపురం రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి మనం కొంతమంది మాటలు తెలుసుకోవడం జరిగింది. మరికొంతమందితో మనం అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎలా ఉంది అని చెప్పి. ఇక్కడైతే ఒక ఫ్యామిలీ ఉందండి, వాళ్ళ మాటలో మనం తెలుసుకున్నాం. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. సార్ మీ పేరు సార్? శంకర్ మేడం. శంకర్ సార్ ఎక్కడి నుంచి వచ్చారు? అనంతపురం మేడం, లోకల్ నుంచి వచ్చారు సార్. ఫ్యామిలీతో వచ్చారా సార్? ఫ్యామిలీతో వచ్చా మేడం, ఫ్యామిలీతో. ఈ మన అనంతపురానికి టైటానిక్ షిప్ రావడం మీకు ఎలా అనిపిస్తుంది సార్? చాలా సంతోషంగా ఉంది మేడం, చూడడానికి చాలా బాగుంది.
పిల్లలు ఫ్యామిలీతో అంతా ఎంజాయ్ చేసే ప్లేస్ ఇది. అది ఫ్యామిలీతో కలిసి వచ్చాం మేడం. మీరు టైటానిక్ మూవీ చూసారా? చూసాం మేడం. సేమ్ అలా ఫీలింగ్ గా సెట్టింగ్ అంతా చాలా బాగుంది మేడం. టైటానిక్ మూవీలో చూసినట్టే ఉందా? ఉంది మేడం, చాలా బాగుంది. మీరు అలా ఫీల్ అవుతున్నామంటారు? అవునవును మేడం. లోపల అడుగు పెట్టాలని సేమ్ అలా ఫీల్ అయిపోయి అలా వచ్చాను. నీకు నాన్న ఎలా అనిపించింది? బాగా సూపర్ అనిపించింది. సూపర్ గా అనిపించిందా? బాగుందా? టైటానిక్ మూవీ చూసావా? అలానే ఉందా నీకు ఇక్కడ? అలానే ఉంది. బాగుందా? మీరు మేడం ఎలా ఉంది? బాగుంది. బాగుందా? మొత్తం చూసారా? మొత్తం చూసాం. టైటానిక్ మూవీ చూసారా? చూసాం. ఓకే, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మన అనంతపురం ఈ టైటానిక్ రావడం? మీకు మీ ఫీలింగ్ ఎలా ఉంది? బాగుంది. పిల్లలతో సహా ఎంజాయ్ చేయొచ్చు. బాగుంది ఫ్యామిలీతో. థ్యాంక్ యూ మేడం. ఓకే. ఇందాక టైటానిక్ గురించి అయితే మనం చూసాం, కొంతమంది మాటలు తెలుసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జిబిషన్ చూద్దామా? ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చిన వాళ్ళతో మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వచ్చేసేయండి. ఇక్కడ మనతో పాటు అయితే కొంతమంది అయితే ఉన్నామండి. టైటానిక్ గురించి ఇక్కడ వాళ్ళు ఎలా హ్యాపీగా ఎంజాయ్ చేశారని వీళ్ళ మాటలో మనం తెలుసుకున్నాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు? అనంతపురం. అనంతపురేనా సార్? ఇప్పుడు మన అనంతపురంలో ఇలా టైటానిక్ షిప్ కావచ్చు, ఇది ఏర్పాటు చేయడం ఎలా అనిపిస్తుంది సార్? చాలా బాగుందండి. పిల్లలు బాగా ఎంజాయ్ చేయడానికి వీక్ టైమ్స్ లో అయితే బాగుంటది. అండ్ ఈవినింగ్ టైం కదా, లైటింగ్స్ అన్ని చాలా బాగున్నాయి. మా బాబు అయితే బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు ఇక్కడ. సో అలా మేము కూడా వచ్చామన్నమాట. చాలా బాగుంది. మీరు టైటానిక్ మూవీ చూసారా? చూసామండి. ఎలా అనిపిస్తుంది సార్? చాలా బాగుంది. ఫీల్ లైక్ అలాగే ఉంది. లోపల కూడా చాలా బాగుంది. అంబియన్స్ అన్ని, ఫుడ్ స్టాల్స్ అన్ని చాలా బాగుంది. ఫ్యామిలీతో వచ్చారు? ఫ్యామిలీతో వచ్చాం. మీరు మేడం ఎలా ఉంది టైటానిక్? చాలా హ్యాపీగా ఉందా? ఎగ్జిబిషన్ ఎలా ఉంది? కలర్ఫుల్ గా సూపర్ గా. మీ బాబు బాగా అల్లరి చేస్తూ ఆడుకుంటున్నాడు చాలా. ఇక్కడైతే టైటానిక్ చూడడానికి వచ్చిన ఒక ఫ్యామిలీ అయితే ఉందండి. వాళ్ళ మాటలో మనం తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. సార్ ఎలా ఉంది సార్ టైటానిక్? చాలా సూపర్ గా ఉంది మేడం. మీరు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేము గారది నుంచి వచ్చాం మేడం. గార్లది నుంచి ఇక్కడ వచ్చారా? అవును మేడం. ఓకే, ఫ్యామిలీతో వచ్చారా? ఫ్యామిలీతో వచ్చాం మేడం. సార్ ఎలా ఉంది సార్ టైటానిక్? చాలా సూపర్ గా ఉంది మేడం. ఎక్సలెంట్. మొత్తం చూసారా సార్? మొత్తం చూసాం మేడం. ఎగ్జిబిషన్ ఎలా ఉంది సార్? ఎగ్జిబిషన్ చూడడం చాలా బాగుంది మేడం. పిల్లల సంతోషానికి అన్ని విధాలు బాగుంది మేడం. ఎంజాయ్ చేశారా? ఎంజాయ్ చేశాం మేడం. మీరు మేడం ఎలా ఉంది టైటానిక్? చాలా చాలా బాగుంది మేడం. ఓకే, అంతా మొత్తం చూసారా? మొత్తం అన్ని చూసాము. ఓకే, పిల్లలంతా చూసి ఎంజాయ్ చేశారు? పిల్లలందరూ చూసారు. అన్ని రకాల ఐటమ్స్ ఎక్కి చూసారు. చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారు. మీకు ఏమనిపిస్తుంది సార్ మన అనంతపురం ఇలా టైటానిక్ అని ఒక ఇదితో రావడం మీకు ఏమనిపిస్తుంది? చాలా అడిగి రావడం చాలా ఉండే పరిసర ప్రాంతాల్లో చాలా పిల్లల సంతోషానికి, సమ్మర్ హాలిడేస్ కి చాలా హ్యాపీగా ఉంది మేడం. హలో చిన్ను, ఎలా ఉంది టైటానిక్? బాగుందా? మొత్తం చూసావా? జాక్ ని చూసావా? ఓకే, ఎగ్జిబిషన్ ఎలా ఉంది? బాగుందా? నువ్వు నాన్న ఎలా ఉంది ఎగ్జిబిషన్? బాగుందా? టైటానిక్ చూసావా? మూవీ చూసావా? మూవీ? ఓ సూపర్ నువ్వైతే. ఓకే, ఎగ్జిబిషన్ చూసావా? బాగుందా? చూస్తున్నారు కదా, పిల్లలు పెద్దలు అందరూ చాలా 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 అంటే ఎంజాయ్ చేస్తున్నారండి.
చూసారు కదండి, మన అనంతపురంలో ఉన్నటువంటి టైటానిక్ అయితే మనం ఇందాక లోపలికి వెళ్ళి మొత్తం అయితే చూడడం జరిగింది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. మనం టైటానిక్ షిప్ లో ఎలా అయితే ఉందో ప్రతి ఒక్క సీన్ కూడా అలానే ఇక్కడ వాళ్ళైతే డెకరేషన్ చేశారండి. చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా వచ్చి చూసి ఆనందించండి. అడ్రస్ వచ్చేసి అనంతపురం గుత్తి రోడ్ అండి, మార్కెట్ యార్డ్ దగ్గర అయితే ఉంటుంది. ఈ టైమింగ్ వచ్చేసి టైటానిక్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల వరకు అయితే ఓపెనింగ్ ఉంటుందండి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి ఈ సమ్మర్ హాలిడేస్ ని ఇక్కడ ఎంతో అద్భుతంగా మీకు జ్ఞాపకాలు అయితే మిగులుతాయండి. ఎందుకంటే మనం టైటానిక్ మూవీ చూసుంటాం, కానీ దాంట్లో ఉన్న ప్రతి ఒక్క సీన్ కూడా ఇక్కడైతే వాళ్ళు అద్భుతంగా అయితే చిత్రీకరించారండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేయండి. మీరు చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారండి. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ కస్తూరి.